జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి కందుకలు ఒక్కటైన చేతనం. అందరికీ నమస్కారం. ఇందులో చాలా సేపు చూస్తూ ఉన్నాను. అందరూ సమయం చాలా గడిచిపోయింది. నాకు చాలా ఆనందంగా ఉంది. పెద్దలు నందిని సిద్ధారెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావడం కాకుండానే కీనోట్ స్పీకర్గా ఈరోజు వారి నోటి మీదుగా తెలంగాణ కొత్తగా ఏర్పాటైన సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం కూడా తెలుసుకుని స్ఫూర్తి పొందాలనే ఒక ఉద్దేశంతో మేమందరం ముందుగా వారికి తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా మంది త్యాగాలు చేయడం వల్ల మనం ఈరోజు స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంలో ఊపిరి పీల్చుకొని మనం జీవిస్తూ ఉన్నాం. కొన్ని వేల మంది తమ జీవితాలని త్యాగం చేయడం మనందరికీ తెలుసు. వారందరికీ సభాముఖంగా ఈ సందర్భంలో మనందరి యొక్క ఏమి తెలియజేద్దాం చెప్పాల ద్వారా. తెలంగాణ ఉద్యమ క్రమంలో మనకి ఎంతోమంది ప్రజాకవులు, ప్రజా వాగ్మీలు, ఇంగ్లీషులు రెండింటిలో అడిగి కాకుండా ఉండిపోయిన జనరేషన్ మాది. వచ్చిన తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏమైనా తెలుగు మాట్లాడంలో తప్పదు ఉంటే, ఎందుకంటే తెలుగు కవులు, ప్రజా కవులు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు కాబట్టి వారి ముందర తెలుగులో మాట్లాడడం ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇంతకుముందే వారితో కొంత సమయం గడిపినప్పుడు అర్థమైంది ఏంటంటే, వారు ప్రిన్సిపాల్గా ప్రమోషన్ పొందారు సరే, తెలంగాణ ఉద్యమం కోసం వారు ఆ ప్రమోషన్ త్యజించి సిద్దిపేట కళాశాలలో మళ్ళీ లెక్చర్గా వెళ్ళి అక్కడే పనిచేసి ఇలాంటి మహావ్యక్తులు చూసినప్పుడు మనందరికీ ఎంతో గర్వంగా ఉంటుంది. ఇటువంటి వారి ఆశీర్వాదం మన రాష్ట్రం మీద ఉండాలని మనం అందరం కోరుకుంటాం. చాలామంది ప్రజాకవులు వేదిక మీద ఉన్నారు. నాకు వారి పేరు కూడా తెలియదు, బట్ పేరు తెలియనక్కర్లే. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ గుండె మంటని మరి అర్థం చేసుకుని వారు ఉద్యమ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించిన వ్యక్తులుగా మాత్రమే నేను వారిని గౌరవిస్తూ ఉన్నాను. చాలా మంది మంచి పాటలు పాడే సింగర్స్ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. అందరూ నాకైతే ఒక మిసైల్స్ అంటాం, మిసైల్స్ లాగా కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ విశ్వవిద్యాలయం ఒక పాఠశాలగా మారిందని నేను భావిస్తూ ఉన్నాను. పాఠ కాకుండా పాఠశాలగా. పరమశాల అనే లోకంలోకి మమ్మల్ని అందరినీ తీసుకుపోయినట్టుగా భావిస్తాను. తెలంగాణ నిర్మాణంలో ఆట ఎంత ప్రాముఖ్యత వహించిందో దేశ స్వాతంత్ర్య సమరంలో కూడా అలాగే పాటకు ప్రాధాన్యత ఉంది. ఆ విషయంలో మనకి ఎలాంటి అనుమానం ఉండగలదని నేను భావిస్తా ఉన్నాను.
మా కొద్ది తెల్లదొరతనం అని ఆ రోజు అట్లాగే నిజాం మన తెలంగాణని పరిపాలించిన రోజుల్లో కూడా అలాంటి పాటలు మనందరికీ పరిచయం. తెలంగాణ అనగానే చార్మినార్ ఎలాగా గుర్తుకొచ్చిందో తెలంగాణ పాట అనగానే మనకు పెద్దల గారు గుర్తుకొస్తారు. వారి పాట ఫేమస్ అయింది పాట కూడా ఆ పాట కూడా మనకు గుర్తుకొస్తాం. నాకు అంటే అందశ్రీ గారితో పరిచయం. నేను కమిషనర్ ఐఎన్పిఆర్ ఉన్నప్పుడు నంది అవార్డ్ వచ్చిన సందర్భంగా వారు మా ఆఫీస్కి రావడం, వారితో కొంత సమయం వెచ్చించడం జరిగింది. అలాగే గోరెడ్డి వెంకన్న గారు కూడా పరిచయం. వారితో కూడా చాలాసార్లు కలిసే అవకాశం కూడా బహుశా అంటే మనం సైన్స్లో జీనియస్ అని మాట్లాడుతూ ఉంటాం. కొంతమంది జీనియస్ లాగానే ఉంటారు, కొంతమంది జీనియస్లో తయారవుతారు. మన PhD ప్రోగ్రాము జీనియస్గా పుట్టకపోయినా జీనియస్గా తయారు కావచ్చు అనే ఒక సిద్ధాంతం మీద ఏర్పాటు చేసుకుంటాం. కానీ నాకు అందశ్రీ గారు కానీ గౌరెడ్డి వెంకన్న గారు కానీ అటువంటి వ్యక్తులతో మనం సమయం కొంత వెళ్ళినప్పుడు బాగున్న జీనియసెస్ అనే మాట మనం చెప్పుకుంటాం. వారి జీవిత చరిత్ర చెప్పుకున్నప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తారు అందశ్రీ గారు. ఒక పశువుల కాపరిగా వారి జీవితాన్ని, వారు చిన్నతనంలో అనుభవించిన పేదరికాన్ని, కష్టాన్ని అవన్నీ వారు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. కాలానికి బహుశా ముందే తెలిసేమో వీరికి నంది అవార్డు ఇవ్వాల్సి వస్తుంది. అందుకోసమే నల్ల సిద్ధారెడ్డి నుంచి వారు నందిని సిద్ధారెడ్డిగా, అంటే నందిని ముందే ఆయన పేరు ముందుగా ఆయన తీసుకున్నారు. అంటే కాలానికి ముందే తెలుసు వీరు భవిష్యత్తులో నంది అవార్డు తీసుకుంటారని. అలాంటి గొప్ప వ్యక్తి. మన మట్టి అంటే ప్రేమ ఉన్న వ్యక్తులు మన మధ్య ఉండడం నిజంగా మనందరికీ చాలా సంతోషం. అంతకుముందు అంటే కొంతమంది మిత్రులు అంటుంటే వినేవాడిని నేను, మౌనంగా ఉన్నావని చూస్తున్నావా, ఓడకున్న తుపాయి కూడా మౌనంగా ఉంటుంది. సారే రాశారు. మౌనంగా ఉన్నామని చూస్తున్నావా, ఓడకుండే తుపాయి కూడా మౌనంగానే ఉంటుంది. ఇది పబ్లిక్ ఆడియన్స్ గోడల మీద ఉన్నట్టుగా మా మిత్రుడు చెప్తే నేను అంతకుముందు విన్నాను. మన చెలిక నేలల్లోంచి పుట్టింది, మన రైతుల కార్మికుల చెమటలోంచి పుట్టింది తెలంగాణ పాట. తెలంగాణ పాట మన జీవితంలో అంతర్భాగం, మన జీవనంలో ఒక అంతర్నేతృత్వం. చాలా సంతోషం. మొట్టమొదటిగా ప్రొఫెసర్ కన్కే గారు ప్రోగ్రాం పెడుతున్నాను, ఏంటంటే ప్రోగ్రాం పెడితే పాటకు పట్టాభిషేకం నాకు అర్థం కాలేదు. ఎట్లే తర్వాత ఆలోచించిన తర్వాత వారు నిన్న పంపిన ఆహ్వానాన్ని చూసిన తర్వాత వీరి పేరు, అట్లాగే మనకు కొంతమంది ప్రజలు కూడా రాలేకపోయారు, వారి పేర్లు చూసినప్పుడు చాలా సంతోషం కలిగింది. తప్పకుండా ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఒక నమ్మకం నాకు కలుగుతూ ఉంది. నందిని సిద్ధారెడ్డి గారు ఆ పాట గుర్తుకొస్తాం. అంటే ఉద్యమ ఆవేశాన్ని విద్యార్థులు వేయించి వాళ్ళని కార్యోన్ముఖులుగా చేయడానికి ఆ పాట నిజంగా ఆ ఉద్యమంలో చాలా ఉపయోగపడిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక
సాక్షి శిశువుల్ని పశువుల్ని కూడా పరవశించే ఒక శక్తి ఈ పార్క్ కూడా ఉందని నమ్మే వాళ్ళలో నేను ఒకరిని. జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ సోదరుడు పాడాడు. అందశ్రీ గారి కలం ద్వారా వచ్చిన పాట. ప్రఖ్యాత కలం యోధులు మన మధ్య ఉన్నారు. మరి గాత్ర యోధులు అంటారేమో నాకు తెలియదు, అంటారా? తెలుగు ప్రజలు చెప్పాలి. చాలా మంది గాత్ర యోధులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకుంటా ఉన్నారు. అందరికీ తెలంగాణ విశ్వవిద్యాలయం తరఫున నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ నమస్కారం. ఈనాటి ముఖ్య అతిథి తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఐఏఎస్ గారు. సారు తెలుగు ఇంగ్లీష్ రాదంటూనే చాలా కీలకమైనటువంటి విషయాలు చెప్పారు. దాంట్లో నేను విన్నంత వరకు సార్ కరీంనగర్లో ఉన్నప్పుడే మంచి కవిగా, సాహిత్య వికాసిగా అందరి గుర్తింపు మన్నలు పొందినటువంటి అధికారి. ఆర్మూరులో ఉన్నందుకు తెలుగు వచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అయినందుకు ఇంగ్లీష్ వచ్చు, ఉభయ భాషల్లో సిద్ధహస్తుడని మన ముందు తన ప్రసంగ ద్వారా గారికి ప్రత్యేకించి తెలంగాణ పాటకు పట్టాభిషేకం చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి సమస్త సభికులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. సెమినార్ తెలంగాణకు ఉన్నది పాట. ఆంధ్ర ప్రాంతంలో కృత్రిమ ఉద్యమం నడుస్తున్నప్పుడు వాళ్ళ డబ్బు మూటల్ని ఎదుర్కోవడానికి మన దగ్గర ఉన్నది ఏంటిది అని ఎదురు చూసినప్పుడు డబ్బు మూటలు లేకపోవచ్చు కానీ డబ్బు మూటల్ని ఎదుర్కోగలిగినటువంటి గొప్ప పాటలు తెలంగాణ ప్రతి గుండెలో ఉన్నాయని అట్లాంటి పాట మనకున్నది. పాట మన అండగా ఉన్నది, మన కవచంగా ఉన్నది, మన రక్షణగా ఉన్నది. కనుక తెలంగాణ ఉద్యమం వాళ్ళ జయించింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి. అట్లా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కీలకమైనటువంటి పాత్ర పాట. ఇది ఎవరు కాదనలేనటువంటి సాక్ష్యం. ఈ పాటను తెలంగాణలో ఇంత బాగా ప్రేమించడానికి, ఇంత బాగా నిలబెట్టడానికి కారణం ఏమి అని చెప్పి చాలాసార్లు ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి పోల్చి చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఉద్యమం బాగా ఉన్నతమైనటువంటి దశలో ఉన్నప్పుడు, తెలంగాణ అనివార్యంగా ఇంకా వచ్చి తీరుతుంది అని అనుకున్నప్పుడు ఆ ప్రాంతంలో అప్పటిదాకా మౌనంగా ఉండి అప్పుడు ఉద్యమం మొదలుపెట్టినటువంటి వాళ్ళు తెలంగాణలో ఓ అంటే పాట పాడుతున్నారు, ఆ అంటే పాట పాడుతున్నారు. వాళ్ళకు వాన వస్తే పాట రాస్తారు, వాన రాకపోతే పాట రాస్తారు. వాన వచ్చినమ్మా, వరద వచ్చినమ్మా అని కోరటి అద్భుతమైనటువంటి పాట వాన పడితే రాస్తాడు. వాన పడలేదు ఒక 10 సంవత్సరాలు, ఎంత పిలిచినా పడలేదు. వానమ్మ వానమ్మ ఒక్కసారన్నా వచ్చి పోవమని అద్భుతమైనటువంటి పాట రాశాడు. ఇక్కడ సుఖంగా ఉన్న పాట ఉంటుంది, కరువు వచ్చిన పాట ఉంటుంది. మనిషికి ఆయాసమైన, ఆనందం వచ్చినా, ఏదొచ్చినా కూడా పాట ఉంటుంది. దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా పాట ఉంటుంది. అందుకే పాఠశాల గారు ఒక మాట అన్నారు, పాఠశాల కాదు పాఠశాలగా మార్చిండ్రు, పాఠశాల నుంచి పర్వశాలకు మధ్యలో వెళుతున్నాం అని చెప్పి కూడా మాట్లాడారు. అట్లాంటి ఒక పర్వశాలలోకి తెలంగాణ హృదయాలన్నింటినీ కూడా తీసుకువెళ్ళినటువంటి శక్తి ఈ పాటకు ఉన్నది. అందుకే ఈ పాటలు అది బతికించింది. ఈ పాటనే మొత్తం తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసింది. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ప్రజలను ప్రభావితం చేసింది. ఈ పాట విషయాలు ఇష్టం లేకపోయినా ఈ పాట ఇష్టం లేదు. ఈ పాట కల్చర్ ఇష్టం లేనివాడు కూడా గొంగళి బుధాన్ని వేసుకొని పాట పాడుతున్నాడు. డబ్బంటే ఇష్టం లేనటువంటి వాడు కూడా డబ్బు కొట్టి పాట పాడాలనేటువంటి మాట నేర్చుకునే ఇప్పుడు డబ్బులు చాలా మంది ఇష్టం పోవచ్చు అంటారనే తరం పాటించే మనుషులు కూడా డబ్బు కొట్టు బయట పాట పాడితే బాగుంటుంది అనేటువంటి మాట. కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమం ఒక గొప్ప పాటతో చాలా ప్రభావితం చేసింది, చాలా మంది గుండెల్ని కదిలించింది ఈ ఉద్యమాన్ని. అందుకే చాలా ఉరు తొలగించగలిగిందని నేను చెప్పగలుగుతున్నాను. అదే
తెలంగాణలో సార్ చెప్పాడు. నేను ఎందుకు చెప్పలేకపోతున్నట్టే నేను ఏదైనా ఒకటి నేను చెప్దాం అనుకున్నా, అవన్నీ సారే చెప్పేసి. నేను అనుకున్నా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మా ఊరు కదా, నేను అక్కడ చదువుకున్నా కదా, అక్కడే ఉన్నా కదా, పాట చెప్తున్నాను సార్ చెప్పేసి. కానీ ప్రతిదీ కూడా సార్ అన్ని టచ్ చేశాడు కాబట్టి నేనేం చెప్పలేదు. దుల్లాపాట కూడా అనుకున్నాను, సార్ దుల్లాపాట కూడా చెప్పేసాడు. కాబట్టి ఇంకా చాలా మంది మన కళాకారులు పాటలు పాడటం, మాట్లాడటం, అవన్నీ వినడం ద్వారా భవిష్యత్తులో మనకు మన ఉద్యమాలకు కానీ లేదా మన ఆలోచన యొక్క దారాన్ని పెంచుకోవడానికి అసలు కానీ తప్పకుండా ఈ యొక్క సమావేశం ఉపయోగపడుతుందని తెలంగాణ యూనివర్సిటీ ఒక విషయాన్ని నేను చాలా గర్వంగా చెప్పగలుగుతా. ప్రతి దాంట్లో ఒక ప్రత్యేకత ఉంది. యశ్పాల్ చెప్పినట్టు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఒక యూనివర్సిటీ తెలంగాణ పాటకు పట్టాభిషేకం అని నిర్ణయం తీసుకున్నది అంటే నిజంగా తెలంగాణ యూనివర్సిటీ గర్వకారణంగా భావిస్తున్నాను. దానికి బాధ్యత సందేహాన్ని నేను అభినందిస్తున్నాను. ఆయన నా తరఫున యూనివర్సిటీ అంతేకాదు సార్, బహుశా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పేరుతో ఏ యూనివర్సిటీ లేదు, అది తెలంగాణకే ప్రత్యేకత. అంతేకాదు మా వైశాఖరావు గారు కూడా బాధ్యతలు తీసుకున్న తర్వాత విద్యార్థుల యొక్క మనోభావాన్ని పెంచడం కోసం, వాళ్ళ ఆత్మధైర్యాన్ని నింపడం కోసం, వాళ్ళ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని పెంచడం కోసం, వాళ్ళలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి శక్తిని, సామర్థ్యాన్ని బయటకు చేయడం కోసం పేడ్ యువర్ డ్రీమ్స్, మీ కళలకు రూపాంతమైనటువంటి ప్రోగ్రాం కూడా ఈ రాష్ట్రంలో ఏ యూనివర్సిటీ లేదు. మొట్టమొదటి ఆ కార్యక్రమం, ఆ యొక్క ప్రోగ్రాం నిర్వహించినటువంటి క్రెడిట్ మా విద్యార్థులకు ఉంటుంది. ఎందుకంటే విద్యార్థులు సెలవులకు వెళ్ళే ముందు కూడా ఒక్క టెలిఫోన్ మెసేజ్ పెడితే 600 మంది విద్యార్థులు ఆ యొక్క సమావేశానికి హాజరై చేశారు, దాన్ని కొనసాగించుకున్నారు. అంటే తెలంగాణ యూనివర్సిటీ ప్రతి విషయంలో కూడా కొంత ముందు ఉన్న యూనివర్సిటీలలో కొత్త యూనివర్సిటీ అన్నిటికంటే కూడా పెద్ద యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ. అది జాగ్రత్తలు కానివ్వండి, యాక్సెసిబిలిటీ కానివ్వండి, పోస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, తర్వాత స్టాఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, అన్ని విధాలు కూడా తెలంగాణ యూనివర్సిటీ ముందుంది. ధన్యవాదాలు సార్. మీరు వచ్చిన తర్వాత మాకు ఒక మంచి ప్రగాఢ విశ్వాసం కలిగింది మా మీద, మాకు మేము పనిచేస్తాం తప్పకుండా అని. అలాగే వీసీ సార్ ఈ జిల్లా వాసి కనుక ఆయన వచ్చిన తర్వాత మాకు 1000 ఏళ్ళ బలం వచ్చింది. చదివిన అసలు డైరెక్ట్ నిలబెట్టినటువంటి గొప్ప శక్తిమంతుడు ఆయన. ఆయన వచ్చిన తర్వాత మేము ఏ పనైనా చేయగలము అనే ఒక సదుద్దేశం, ఒక మంచి అభిప్రాయం మాలో ఏర్పడింది. ఆ అభిప్రాయానికి రూపమే ఈ యొక్క సమావేశం అని